ఏపీలో మహిళలకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఉచిత బస్సు ఇస్తే హ్యాపీయే కదా. నాలాంటి దానికి మరీ హ్యాపీ. ఏం చేస్తంటే ఆటోలకి డబ్బులు పోయలేక ఏదో వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తే ఆనందం. అండ్ 150 మిగలటం అంటే పర్ డేకి నార్మల్ విషయం అనేది కాదు కదా. మంత్లీ మేము అదే బస్ పాస్ తీసుకుంటే 3,500, టోటలీ 4,000 దాకా ఉంది. ఇప్పుడు ఆ 4,000 మాకు సేవింగ్స్ అయినట్టే కదా. గతంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అండ్ మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించారు. ఈ పథకం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమల్లోకి తేవడంతో ప్రతి మహిళ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఈ పథకం వల్ల మార్నింగ్ స్టూడెంట్స్ కి గానీ అండ్ వర్కింగ్ ఉమెన్ కి గానీ అండ్ ఆల్సో వృద్ధులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేసే మహిళలకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంత్లీ బస్ పాస్ తీసుకుని డబ్బులు కట్టి ఎక్కాల్సిన అవసరం లేదు. ఇంకా మహిళలు ఫ్రీగా బస్సు ఎక్కేసి టికెట్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కూటమి గవర్నమెంట్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మహిళలకు ఫ్రీ బస్ పథకం కోసం మీకేమనిపించిందో కూడా కమెంట్ చేసి చెప్పండి.